ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీ స్వీప్ చేసి ఒక రికార్డు సృష్టించింది. మంచి జోష్పై ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం స్వామి గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. మీ తల్లిదండ్రులు కుటుంబ నేపథ్యం తీసుకుంటే దాని గురించి 2 మాటలు చెప్పండి సార్. మేము సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చారు మా తల్లిదండ్రులు. ఆయన చిన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్నని కోల్పోయారు. మా తండ్రి నాన్న పేరు షేక్ కాలేషా. చాలా చిన్న పని చేస్తూ కష్టపడుతూ ఒక రైస్ మిల్కి ఓనర్ అయ్యారు. అలాగనే ఈ రైస్ ఇండస్ట్రీలో మా సామాజిక వర్గం నుంచి చాలా తక్కువ. ఆయన ఈ జిల్లాకి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గానే అయ్యారు. సో చాలా గర్వంగా వాళ్ళ కడుపును మేము పుట్టాము కాబట్టి ఈరోజు మాత్రం ఇక్కడ ఉన్నాము. మా అమ్మ ఒక హౌస్ వైఫ్. ఎప్పుడు మమ్మల్ని చదివించుకొని బాగా ఉన్నత స్థాయికి తీసుకురావాలని పాటుపడినాము. ఈరోజు కానీ మా నాన్నగారు లేరు, చనిపోయారు. 99లో చనిపోయారు. ఈరోజు దాకా మా తల్లి మాతో ఉన్నారు. సో వాళ్ళిద్దరి యొక్క ఆశీర్వాదాలే దాకా ఉన్నాము. మీ కుటుంబం పరంగా తీసుకుంటే మేడంతో అరేంజ్డ్ మ్యారేజా లేదు లవ్ మ్యారేజా, పెద్దలు కుదిర్చిందా, అట్లా దానికోసం? బేసిక్గా మా బంధువుల్లోనే చేసుకున్నా. నేను ఇష్టపడి చేసుకున్నా. సో ఈరోజు దాకా భగవంతుడి దయ వల్ల సంతోషంగా ఉన్నాము. ఇంకా కానీ అట్నే ఉంటామని కోరుకుంటున్నాను. పిల్లలు ఎంతమంది సార్? నాకు ఒక అబ్బాయి. ఆ అబ్బాయి ఇప్పుడు BBA చేస్తున్నారు. చెన్నై SRM యూనివర్సిటీలో చదువుతున్నారు. మీ చదువు ఎంత ఎక్కడ సాగింది, ఏం చదివారు? నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి సెయింట్ జోసెఫ్ స్కూల్, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు నాకు సీనియర్, సూపర్ సీనియర్. పరిచయం ఉందా పవన్ కళ్యాణ్తో? నాకు పరిచయం, వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళందరితో పరిచయం. అయితే దాని తర్వాత ఇన్ఫాంట్ జీసస్ అనే స్కూల్లో చదివాము. తర్వాత బీకామ్ విఆర్ కాలేజ్ నుంచి చేశాము. మాస్టర్ ఆఫ్ ఫారెన్ ట్రేడింగ్ అని చెప్పి MBA, అది పాండిచ్చేరి యూనివర్సిటీలో పర్సూ చేశాం. చిన్నప్పుడు క్రికెట్ అంటే చాలా ఇష్టం అంటారు, అది అట్లా కంటిన్యూ అయ్యారా క్రికెట్లో ఏమన్నా? చాలా ఇష్టం. నేను స్కూల్లో ఉంటే ఎవరో ఒకరు మా బాబాయ్ అనో ఏదో వచ్చి తీసుకెళ్ళేది నన్ను ఆడించడానికి. సో చాలా ఇష్టంగా క్రికెట్ ఆడేవాడిని. ఆ చుట్టుపక్కల అన్నీ, కొండాయిపాళ్యం స్టేడియము ఇటుపక్క అంతా అప్పుడు పాపులర్గా ఆడేవాళ్ళం. చాలా ఇష్టం. క్రికెట్ అవ్వాలనే ఆలోచన అయితే ఉండిందా? అంత ఆలోచన లేదు. ఒక స్పోర్టివ్గా ఆడేవాడిని తప్ప క్రికెటర్ అవ్వాలనేది ఏం లేదు. ఇటీవల మీరు గీత, ఖురాను, బైబిల్ అన్నీ కూడా నేను చదువుతాను అన్నారు. అంటే సర్వమతం ఆలోచన అనేది మీలో ఉందంటారా? బేసిక్గా దేవుడు అనేది, భగవంతుడు అనేది, ఆ క్రియేటర్ని అండర్స్టాండ్ చేసుకోవడం ఎంత సింపుల్, అర్థం చేసుకోకపోతే అంత కఠినం అది. సో ఏ రిలీజియన్ చెప్పినా వసుదైక కుటుంబం అంటారు. ఇట్స్ లైక్ 1 God and 1 family. ఏ రిలీజియన్ తీసుకున్నా, యు టేక్ ఇస్లాం, ఇట్స్ 1 God and we are 1 family. మీరు గీతా తీసుకోండి, వేదాస్ తీసుకోండి, ఏది కానీ ఇట్స్ ఓన్లీ 1 క్రియేటర్. సో మీరు క్రిస్టియన్స్కి వచ్చిన యెహోవా ఒక్కడే. సో అలాగా ఇట్స్ ఆల్ సేమ్. డిఫరెంట్ పీరియడ్స్లో ఇవి అందుబాటులోకి ప్రజల్లోకి వచ్చింది కాబట్టి ఆ బుక్స్ ఆ డిఫరెంట్ ఆ థీమ్స్లో ఉంటాయి అంతే తప్ప అన్నీ ఫైనల్గా వడపోస్తే ఒకటే, హ్యుమానిటీ హ్యుమానిటీ హ్యుమానిటీ. ఈ సమాజంలో ఎలాగ బ్రతకాలి, ఈ సమాజంలో మన హక్కులేంది, మన బాధ్యతలేంది. సో ఇదే ఓవరాల్ పైన. అంటే గీతలో కూడా 2 శ్లోకాలు చెప్పగలుగుతారా? ఫండమెంటల్ ఏంటంటే
అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోమ అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. బేసిక్గా అసత్యం నుంచి సత్యం వైపు నడవడం అంటే సత్యమే కాదు, అంధకారం నుంచి వెలుగు వైపు రావడం, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు రావడం. అలాగనే మంచి పనులు చేస్తే మనకు అమృతంగమయ, జీవితానికి మృతి లేదు అంటే శరీరానికి ఉంటుంది, కానీ మీరు చేసిన మంచి పనులకి ఎప్పుడు దెర్ ఇస్ నో డెత్ ఫర్ దట్. సో ఈ రోజుకి కానీ మహాత్ములందరికీ మనం ఈ రోజు దాకా మాట్లాడుకుంటున్నామంటే, వాళ్ళని స్మరించుకుంటున్నామంటే వాళ్ళకి మరణం లేదనేవంటి మహాత్ములు ఉన్నారు. ఇంకో 1000 సంవత్సరాలు పోయినా వాళ్ళ గురించి స్మరించుకుంటూనే ఉంటాం. కాబట్టి దిస్ ఈజ్ ఫండమెంటల్. ఈ భూమి పైన వచ్చిన తర్వాత మనం శారీరకంగా చనిపోతాం, కానీ మనం చేసిన క్రియలు, కర్మలు అట్నే నిలబడిపోతాయి. కాబట్టి దిస్ ఈస్ ది రియాలిటీ ఆఫ్ లైఫ్. చిన్నతనంలో మీరు ఏమనుకునేవాళ్ళు? అంటే ఏం కావాలా, ఒక ఇంజనీరా లేదా అంటే ఒక డాక్టరా, ఇతరత్ర అనుకునేవాళ్ళ, ఎట్లా అనేది అడిగారు. మా నాన్న కోరిక ఇంజనీర్ అవ్వాలని. నేను ఇక్కడ ఎంసెట్లో నాకు మన జనార్దన్ రెడ్డి గారి కాలేజ్ ఎన్బికేఆర్ దాంట్లో సివిల్ ఇంజనీర్కి వచ్చింది నాకు. అయితే నేను మెకానికల్ చదవాలని కోరిక ఉన్నది. సో దానికి నేను బెంగళూరు రామ్నగర్లో గౌసియా ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నా. తర్వాత మా తండ్రి గారి ఆరోగ్యం, ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అయితే నాకు నెల్లూరు వదిలిపోవాలంటే చాలా కష్టం. నేను ఆ మెజెస్టిక్ అని బెంగళూరు ఆ బస్ స్టాండ్కి వెళ్ళి మన నెల్లూరు బస్ చూస్తే ఎంతో సంతోషపడేవాడు నేను. ఆ గ్రీన్ బస్ని ఎంతో సంతోషం చూస్తే. అలాగా మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదని తెలవంగానే ఆ సాకు పట్టుకొని వచ్చేసాను. సో అలాగనే ఇక్కడ ఇంకా గ్రాడ్యుయేషన్ చేస్తూ బిజినెస్ చేశాను. మీరు ఆక్వా రంగాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? బేసిక్గా ఏంటంటే మేము ఐస్ ఫ్యాక్టరీస్ కట్టున్నారు మా నాన్నగారు. ఈ ఐస్ ఫ్యాక్టరీస్ అన్నీ రిలేటెడ్ టు ఆక్వా రంగం. సో అక్కడ చిన్నగా ఈ ఐస్ మేము ఎక్స్పోర్టర్స్కి ఇస్తూ, దాని తర్వాత మన రైతులు, మేము 1974 నుంచి రైస్ మిల్ నాన్నగారిది. ఇక్కడ ఉండే మా రైతులే అక్వాకి ఒక 10 ఎకరాలు ఆయనకి భూమి ఉంటే ఒక 5 ఎకరాలు అక్వా చేసి 5 ఎకరాలు మామూలు అగ్రికల్చర్ చేసేవాళ్ళు. వాళ్ళందరూ మాకు తెలిసిన ఫార్మర్సే కాబట్టి నేను ఫలానా అబ్బాయి అని చెప్పగానే దే ఎంకరేజ్ మీ. విదేశాల్లో కూడా మీకు బిజినెస్లు ఉన్నాయనేది చెప్తారు. 2005లో నేను అమెరికాలో స్టార్ట్ చేశాను, కాలిఫోర్నియాలో నా కంపెనీ. అక్కడ 2005 నుంచి 2014 దాకా చాలా బాగా చేశాము. అమెరికా మొత్తం విస్తీర్ణ అయ్యాము. 2012లో యూకేలో స్టార్ట్ చేశాము. వెల్వర్ హ్యాంప్టన్ అనే ఇప్పుడు మన ఏదైతే టాటా వాళ్ళ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, మన రేంజ్ రోవర్ ఫ్యాక్టరీ పక్కనే మా ఆఫీస్ ఉంది. తర్వాత లండన్లో స్టార్ట్ చేశాము. తర్వాత అనివార్య కారణాలు, మా ఫోకస్ ఉండకుండా పోవడం, ఇవన్నీ డిటరేట్ అయింది బిజినెస్. ఇట్లా బిజినెస్లో బాగా రాణిస్తున్నప్పుడు రాజకీయాల వైపు రావాలి ఎందుకు అనుకున్నారు? యాక్చువల్గా అదేదో మేము రాజకీయాల్లో వచ్చి ఏదో మా మార్క్ పెట్టుకోవాలి, ఏదో చేసేయాలని ఎప్పుడు ఆలోచన లేదు అది. కానీ ఎందుకో మా కమ్యూనిటీ నుంచి ఎవరూ లేరు. జనరల్గా సహజంగా ఎవరైనా చెప్పుకోవాలి ఏమైనా సమస్యలు అంటే జనరల్ టెండెన్సీ ఏంటంటే మన బంధువుల దగ్గర చెప్పుకుంటాం, ఫస్ట్ ఇంట్లో చెప్పుకుంటాం. ఇంట్లో సాల్వ్ చేసేవాళ్ళు ఉంటే, లేదా ఇంకా బంధువులు ఎవరైనా ఉంటే చెప్పుకుంటాం, లేదా మన సామాజిక వర్గంలో ఉంటే చెప్పుకోవాలి.
దట్ ఈస్ ది అంటే యాక్సెస్ ఎక్కువ ఉంటుంది. యాక్సెస్ ఉంటుంది. సో అలాగ మా సామాజిక వర్గంలో బలం ఉంది కానీ జనాలు ఉన్నారు కానీ నాయకత్వం లేకుండా పోయింది. సో దట్ ఈస్ ది రీజన్ మా కమ్యూనిటీలో కొంత మత పెద్దలు అందరూ వచ్చి, ఇప్పుడు మీరు దేవుడి దేవుళ్ళ బాగున్నారు కదా, సో మీరు రాకపోతే ఇంకా ఎవరు రావాలి, ఇట్నే ప్రతి ఒక్కరు రాకపోతే ఎలాగా అని నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఈ రాజకీయం నేను ఒక దైవ కార్యం లాగానే వచ్చా. సో అలాగనే ఎంటర్ అయ్యాము కానీ ఎగ్జిట్ అవ్వలేకపోయాం. మీరు ఇడుపులపాయలో జగన్ కలిశారు రాజకీయాలకు రాకముందుగా. అప్పుడు అక్కడ ఏం మాట్లాడారు జగన్తో? ఇడుపులపాయలో కాదు, రాజకీయాలకు రాకముందు డైరెక్ట్ జగన్ గారు మా ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్లో ఆయన బస చేశారు. సో ఆయన ఐ థింక్ సో బై ఎలక్షన్కి ఏదో వస్తూ కోవూరు బై ఎలక్షన్ కోవూరు నెల్లూరు ఎంపీ అప్పుడు పరిచయం అయ్యారు తప్ప ఆ రోజుకి నాకు ఎంపీ ఎవరో తెలియదు, రాజకీయాలే తెలియదు. సో ఆ టైంలో ఆయన బస చేయడం, ఆయనతో ఇంటరాక్షన్ అవ్వడం, అది ఏదో మనిషికి చాలా ఒక రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి మాతో మాట్లాడుతున్నాడు, ఆయన ఇన్స్పైర్ అయ్యామంతే. మీరు రాజకీయాలు రావాలనుకున్న వాళ్ళు అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేసి, అంటే అది దాని విషయం ఏంటంటారు? అంటే ఎమ్మెల్యేగా అడిగారా? అవును, అడిగిందే ఆ రోజు మేము ఎమ్మెల్యేకి. అయితే ఆ రోజు అంటే మేము సడన్గా వచ్చి ఎమ్మెల్యే ఇచ్చేయంటే మాకు ఆ రోజుకు ఉండే అవగాహన అది. సో రాజశేఖర రెడ్డి గారిని కానీ అడిగారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడే అడిగారు, పిఆర్పి పెట్టినప్పుడు ఆయన కానీ సుముఖం చూపించారు. అయితే ఇక్కడ లోకల్ మేమేమనుకున్నాము, ముఖ్యమంత్రియే ఇస్తాడు టికెట్, ఆయన చెప్తే చాలు అనుకున్నాం. ఈ స్థానిక రాజకీయాల గురించి మాకు తెలియదు. ఇది సో రాజశేఖర రెడ్డి గారు ఓకే ఆయన చదువుకున్నాడా, మంచోడా, ఆర్థికంగా ఇబ్బంది లేదా, అట్లాగన్నీ అడిగారు. మా వాళ్ళు అన్నీ పోయి భలే అని చెప్పి వచ్చారు. సో దెన్ హీ వాజ్ హ్యాపీ. ఇక్కడ లోకల్ ఈక్వేషన్స్ ఆయనే చెప్తే ఇంకా ఇక్కడ ఎవరిది ఏముంది అనుకున్నాం మేము. సో దట్స్ హౌ అప్పుడు పోయింది 2009లోనే. మీ ప్రయత్నం 2009 నుంచే. ఎస్. తర్వాత పిఆర్పి వాళ్ళు మాకు ఎంపీగా నిలబడమన్నారు, ఆత్మకూరు నిలబడమన్నారు. అప్పుడు రాఘవేంద్ర గారు హీ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ దట్, నెల్లూరు. సో చాలా ఇప్పుడు ఉండే అజయ్ గారు, మన జనసేన పార్టీ అజయ్, అప్పుడు కూర్చొని వస్తే మంచిది, మంచి పార్టీ, చిరంజీవి మంచి పనులు చేస్తారు చెప్పారు. మేము నగరం ఉంటేనే చేస్తాం, లేకపోతే వద్దు అని చెప్పాము. అప్పుడు ఇట్స్ గాన్ లైక్ దట్. సో తర్వాత ఇట్లా వచ్చాము. జగన్ గారు ఈసారి మేయర్గా చేయమన్నారు. సరే చేస్తాము, ఇంకోసారి నెక్స్ట్ 14-19లో నీకు ఎమ్మెల్యే ఇస్తా అని చెప్పారు. అవన్నీ ఒక పాస్ట్ స్టోరీ, బట్ దోస్ ఆర్ గుడ్ డేస్. మేయర్గా ఎలా అవకాశం వచ్చింది? వెరీ సింపుల్ అండి. ఇక్కడ సగం అవకాశాలు వచ్చేది ఇది కాస్ట్ బేసెస్, రిలీజియన్ బేసెస్, ఈక్వేషన్స్. కాబట్టి ఒక ముస్లింకి ఇస్తే బాగుంటుంది. గతంలో ఎప్పుడో చాలా ఇంతకుముందు మహబూబ్ ఖాన్ అనేవారు చేశారు. ఇప్పుడు ఒక ముస్లిమ్స్కి ఇస్తే అవకాశం బాగుంటుంది అని అంటే భరించాలి. కానీ ఇది రాజకీయాలు ఊరికనే మన తండ్రి పేరులో ఇంటి పేరు చెప్పి చేసుకునేది కాదు. దానికి తగిన అన్ని విధాలుగా కానీ చూసుకోవాలి. కాబట్టి ఆ రోజు వీళ్ళకి ఇస్తే బాగుంటుందనే ఆలోచనతో మనకి ఇవ్వడం జరిగింది. ఆ రోజు ప్రజలు కానీ ఆశీర్వదించి గెలిపించారు. మేయర్గా ఎన్నికవుతానే వెంటనే టీడీపీలోకి జంప్ అయ్యారు. ఏంటి, ఎందుకని అంత ఫాస్ట్గా నిర్ణయం తీసుకున్నారు? ఆ రోజు నేను ఎమ్మెల్యేగా కోరుకుంటున్నాను. అనిల్ వాళ్ళు ముందర నుంచి పాపం పార్టీకి పని చేస్తున్నారు, ఏ మాటగా ఆ మాట చెప్ప. జగన్ వాళ్ళకు మాట ఇచ్చున్నారు. అయితే ముందు మేయర్ ఎలక్షన్ వచ్చాయి, తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చాయి. అందరం కలిసి ఒక ఒప్పందానికి వచ్చాం. నేను ఈసారి మేయర్గా నిలబడతాం, మీరందరూ ఎమ్మెల్యేగా నిలబడతారు. కలిసి పనిచేసాం.
వాళ్ళకు ఉండే అనుభవం అంతా నన్ను గెలిపించడానికి వాళ్ళు ప్రయత్నించారు. నాకుండే క్లౌట్, నాకుండే నా సామాజిక వర్గంతో వాళ్ళు ఎమ్మెల్యే కావడానికి కానీ నా పూర్తి కృషి ఉండింది. సో ఇట్ వాజ్ ఎ విన్ విన్ సిచ్యువేషన్. మేమెవరూ శత్రువులు కాదు, ఒకటి కోరుకున్నామంతే. అప్పటి వరకు, ఆ రోజు వరకు ఎప్పటికి కానీ. సో అంటే ఏదో ఆస్తి గొడవలో ఇంకేదో గొడవలు లేవు మాకు, రాజకీయాలు అవన్నీ ఉండవు. సో బేసిక్గా ఆ రోజుకి ఓకే, వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోయారు, నేను మేయర్ అయిపోయాను. అయితే ఎవరి పని వాళ్ళు చేయాలి కదా. సో అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైంది. నేను ఒక దగ్గర దీనికి పోతా ఉన్నాను అనుకోండి, ఇన్స్పెక్షన్కి, ఆ పక్క గొంతులో మేయర్ పని ఏంది, చెత్త ఎత్తుకోవడం నా పని, అంతేనా? నీకేం పని? నువ్వు పోయి చట్టాలు, ఎవరు కానీ అంతే, చట్టాల దగ్గర నేను రాలేను కదా, నీ చట్టాల దగ్గర. ఇక్కడ నా పని, నా కార్పొరేటర్స్ దే హ్యావ్ టు వర్క్ విత్ మీ టుగెదర్. ఇది అక్కడ వాళ్ళు ఎన్ఫోర్స్ చేయడం చేశారు. అంటే ఇద్దరు చేశారా అనుకోవచ్చు, నేను ఒకరొకరని చెప్పను. సో దట్ ఈస్ వేర్ మేము వచ్చింది. ఇక్కడ ఏదో పవర్ చూపించడానికి రాలేదు, వచ్చాము, వచ్చిన దానికి సేవ చేయాలి. దెన్ ఐ డిసైడెడ్ ఇది మనం ఇక్కడ ఇమడలేము, వచ్చిన దానికి ఈ సామాజిక వర్గానికి స్వతంత్రం తర్వాత గతంలో కానీ ఎవరు డైరెక్ట్ లేరు. ఆ డిప్యూటీ చైర్పర్సన్గా వైస్ చైర్పర్సన్గా నామినేట్ చేసింది, ఇట్ట గెలిచి వచ్చి చేసింది లేదు. ఒక అవకాశం ఇచ్చారు, మన వల్ల ఒక బ్లాక్ మార్క్ పడకూడదు. ముస్లిం సామాజిక వర్గం ఇచ్చిన అందరినీ తీసుకొని కలుపుకొని నడవగలిగారు, మంచి పనులు చేశారు అనేది వస్తే చాలు, మిగతాది ఇంకెవరో నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేవాళ్ళు చూసుకుంటారు. ఇది మనం ఇక్కడ జీవితాంతం కూర్చునే ప్లేస్ కాదు అని నిర్ణయించుకొని అప్పుడు జగన్ గారికి వాళ్ళకని చెప్పాం, కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అంటే మీరు జగన్కి నోటీసులో పెట్టారు? అఫ్ కోర్స్. అండ్ వైఎస్ అనిల్కి చెప్పాము, హిజ్ కజిన్ చెప్పాము, ఏం లేదులే అని. అప్పుడు ఆయన జైలుకి పోయే వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఎక్కువ సీరియస్గా ఉన్నాయి వాళ్ళకి అప్పుడు. సో దెన్ ఐ టుక్ ఏ కాల్. నెల్లూరులో నేను మేయరు, నెల్లూరుకి సంబంధించిన ఆయనే ఈ రాష్ట్రానికి అర్బన్ మినిస్టరు, నెల్లూరుకి సంబంధించిన ఆయనే కేంద్ర అర్బన్ మినిస్టరు. ఈ యొక్క వర్టికల్, ఇది కేంద్రానికి సంబంధించిన అర్బన్ మినిస్టర్ మన ఊరు ఆయన అవ్వడం, రాష్ట్రానికి సంబంధించిన అర్బన్ మినిస్టర్ మన ఊరు ఆయన అవ్వడం. నేను ఒక్కడనే ఇంకో పార్టీలో ఉంటే ఇక్కడ వాళ్ళు ఎడ్డమంటే మనం తెడ్డం అనడమే కదా రాజకీయాలు. అవును, వాళ్ళు ఇది చేస్తామంటే మేము చేయొద్దు అంటాం, ఇదే రాజకీయం. కాబట్టి ఐ థాట్ నెల్లూరుకి ఏదైనా చేసి మనం వెళ్ళిపోదాం, ఇంకా మనకు అవసరం లేదని చెప్పి ఐ కేమ్ ఇన్ టు తెలుగుదేశం పార్టీ ఓన్లీ ఫర్ దట్ రీజన్. ఇప్పుడు మేయర్గా మీ పాలన తీసుకున్నామంటే కొన్ని విమర్శలు వచ్చాయి, అప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు? అవి రాజకీయ విమర్శలు. ఇక్కడ విమర్శ చేసేది నా క్యాబిన్లో వచ్చి క్షమించు, అది ఏదో చెప్పారు చేయాలి అంటారు. సో అవన్నీ దాంట్లో చేసిన మంచి విమర్శలే తీసుకుంటా నేను. ఇది మాది ఫేర్వెల్ అప్పుడు ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ డయాస్ పైన క్షమాపణ చెప్పారు. యు గో అండ్ రివైండ్ ఇన్ యువర్ యాక్ట్ ఛానల్. ఓకే, ఎవరైతే విమర్శలు చేశారో ఆ రోజు మా పార్టీ స్టాండ్ కాబట్టి విమర్శ చేశాము, నీ అంత మంచి ఆయన మాకు దొరకడు అని వాళ్ళే చెప్పారు. దట్స్ ది రాజకీయాలు రకరకాలు. ఎవరిని తల్లిదండ్రులు కానీ వదలరు రాజకీయాల్లో విమర్శలు చేయడంలో అలవాటు, అంతే తప్ప వీ హ్యావ్ డన్ సో మెనీ గుడ్ థింగ్స్. నెల్లూరు నగర ప్రథమ పౌరుడుగా మీకు బాగా సంతృప్తినిచ్చిన అంశం ఏదైనా ఒకటి? ఇది మల్టీ డైమెన్షన్. ఇది నేను చెప్పేది అభివృద్ధి అనేది ఉంది, సేవలు ఉన్నాయి. అంటే అభివృద్ధి అంటే నెల్లూరు మొత్తం రోడ్లు వేసాము, నా హయాంలో మొత్తం ఎండ్ టు ఎండ్ రోడ్ వేసాము నేను మేయర్గా ఉన్నప్పుడు అని చెప్పుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. అంటే ఒక అభివృద్ధిలో
సేవలు 2015లో ఫ్లడ్స్ వచ్చేస్తే ఒక బాలింత, బాలింత అంటే ఆఫ్టర్ డెలివరీ, ఇది ఆఫ్టర్ డెలివరీ ఒక పాప పుట్టిన 2 రోజులు 3 రోజులు పుట్టిన పాప, ఆమెకి ఆ ఫ్లడ్స్లోంచి ఎత్తుకొని వచ్చాం. ఇది ఫ్లడ్స్లోంచి ప్రొటెక్ట్ చేసి బయటికి తెచ్చాం. అది అంటే నాకు పెద్ద ఈత వచ్చిన వ్యక్తిని కానీ కాదు. ఆ దాంట్లో ఆ ఫ్లడ్లో దిగి వాళ్ళని తీసుకొని రావడం నాకే తెలియలే. ఒకే ఒక అందరు చూస్తున్నారు కానీ నేను దిగిన తర్వాతే పోలీస్ దిగాడు, నేను దిగిన తర్వాతే నా పక్కన ఉండే వాళ్ళు దిగారు. ఇటువంటి నా జీవితంలో ఎప్పుడు చేసుకున్నాం. నాకు ఓవరాల్ పైన ఆల్ రిలీజియస్ని తీసుకొని వెళ్ళగలిగామే, అది నాకు చాలా సంతృప్తినిచ్చింది. మనిషి జీవితంలో అది ఒక మంచి గుర్తు కదా. మనిషి అంటే 2 అర్థమైంది నాకు అప్పుడు సార్. ఒకటి, లీడర్ అనే అతను ముందు అడుగు వేయకపోతే ప్రజలకి చైతన్యం రాదు, ఆ ఫాలో చేయాలనే ఇది రాదు. ఈ భూగర్భ డ్రైనేజీ తాగునీటి పథకాన్ని తీసుకొని వచ్చి నగర ప్రజలపైన భారం వేశారనే ఒక విమర్శలు వచ్చాయి. దానికి మీరేమంటారు? యాక్చువల్గా ప్రాజెక్ట్కి అన్నిటికీ డబ్బులు సమకూర్చుకొని ప్రాజెక్టులు చేయడం జరగదు. ఆ భూగర్భ డ్రైనేజ్ది ఎక్కడ మీకు ట్యాక్స్ పెంచాం? ఎక్కడైనా భూగర్భ ఇది తెచ్చామని చెప్పి స్కీము నెల్లూరుకి ఎక్కడ మేము వడ్డీ వేయలేదే. స్టేట్ గవర్నమెంట్ దాన్ని భరిస్తూ ఉంది. యాక్చువల్గా బెనిఫిషరీ ఎప్పుడు కానీ బెనిఫిషరీ పేరు మీద ఉంటుంది కాబట్టి బెనిఫిషరీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్. మామూలుగా మున్సిపల్ కార్పొరేషన్స్కి స్వయం దే హ్యావ్ టు యూజ్ దేర్ ఓన్ ఫండ్స్ ఫర్ ఎంప్లాయీస్ శాలరీస్. ఈ రోజుకి కానీ మనకు స్టేట్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది శాలరీస్. కాబట్టి దీనికి వేరే మీరు కార్పొరేషన్కి వెళ్తే విజయవాడ, వైజాగ్ వాళ్ళ జీతాలు వాళ్ళే కట్టుకోవాలి. ఈ రోజుగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అదొక అదృష్టం ఏంటంటే ఆడి నుంచే డబ్బులు వస్తున్నాయి. ఎలా సాధ్యం అది? గతంలో అట్ట రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఉన్నప్పుడు దాన్ని అక్కడి నుంచి కార్పొరేషన్ చేసినప్పుడు సస్టైన్ అవ్వదు ఈ కార్పొరేషన్ అని చెప్పి, అంటే ఆదాయ వనరులు తక్కువ అనేసి, అంటే మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ చేసినప్పుడు ఈ కార్పొరేషన్ సస్టైన్ కాదన్నప్పుడు వాళ్ళు అప్పటి నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇటీవల కొద్ది రోజుల క్రితం మీకు ఒక ప్రసాద్ జంపెక్స్ వివాదం ఒకటి మీరు సమస్య ఎదుర్కొన్నారు. ఇప్పుడు అది సర్దుబాటు అయింది సార్? అదే చెప్పేది, రాజకీయంలో ఉన్నామని చెప్పి ఏదో డిఫేమ్ చేస్తే వాళ్ళు మా అన్నిటికీ ఒప్పుకుంటారు అని అనుకున్నారు. ఈరోజు లా టేక్ సమ్ టైమ్, బట్ ఈరోజు సద్దు మాట కాదు, అన్నీ తప్పుడు అని రాసి ఇచ్చేశారు. అది కోర్టులో ఇచ్చారు, అంటే అభియోగాలు చేశారు. సో కాబట్టి అవన్నీ ఇప్పుడు దే హావ్ గివెన్, పోలీస్ హ్యాస్ సెడ్ ఇది కావాలని పెట్టిన దొంగ అభియోగాలని కొట్టేశారు. 2019లో మీరు నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు, అయితే ఓడిపోయారు. ఆ ఓటమి నుంచి ఏం నేర్చుకున్నారు? చాలా నేర్చుకున్నా. ఇది పక్కన ఉండేవాళ్ళు పని చేస్తారు అని చాలామంది ఇబ్బంది పెట్టిని చూశాను. అప్పుడు దాకా మీరే మాకు అని చెప్పిన వాళ్ళందరూ కొన్ని ఒత్తిళ్ళు వల్ల చేయలేని వాళ్ళని చూశాను. కొంతమంది చేస్తాము అని చెప్పి నమ్మిచ్చి చేయని వాళ్ళని చూశాను. భయపడి దూరం వెళ్ళిపోయిన వాళ్ళని చూశాను. రకరకాలైన పరిస్థితులు చూశాను. బట్ ఏది ఏమున్నా ప్రజలు ఎప్పుడు ధర్మంగానే చేస్తారు. అది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక అవకాశం ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ వచ్చింది వాళ్ళకి. అనేక దగ్గరలో చూస్తే ఎమ్మెల్యేలుగా గతంలో చేసిన వాళ్ళు కానీ 40,000 50,000తో ఓడిపోయిన పరిస్థితి అది. ఇప్పుడు ఎలాగైతే మాకు ఆ ప్రజల యొక్క ఆశీర్వాదాలు, ప్రజల యొక్క
పార్టీ పైన వ్యతిరేకం ఇవన్నీ కలిసి ఇప్పుడు మనం ఒక్కొక్క దగ్గర 90,000, 70,000, 50,000 గెలిచాం. అలాగా ఆ రోజు చాలా నేరోలో పోయింది అనుకుంటున్నాం మేము. ఏదేమున్నా నాకు ఒక అనుభవంని ఇచ్చింది అది. ప్రజల్ని దగ్గరగా ఎప్పుడు అధికారంలో ఉంటే ప్రజల్ని ఊరికనే అది చేయాలి ఇది చేయాలంటాం, కానీ రూట్ దగ్గరికి పోలేము. అధికారంలో ఉంటే ప్రతిపక్షంలోనే ప్రజల్ని నిజంగా, ప్రజల్నే కాదు సమస్యల్ని కానీ ఒక నాయకుడు అవ్వాలంటే ప్రతిపక్షంలోనే ఉండాలి. ఫస్ట్ ప్రతిపక్షంలోనే పోరాడగలుగుతాం, ప్రతిపక్షంలోనే రియాలిటీస్ తెలుసుకోగలుగుతాం. క్యాష్తోనే రాజకీయాలని పదే పదే అంటుంటారు మీరు. ఈ అనుభవాలేనా అవన్నీ? ఒకటి, ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది అగైన్ ఇట్స్ ఎ డినామినేషన్ ఆఫ్ సర్టన్ పీపుల్. ఇది అందరికీ భాగస్వామ్యం కావాలి. ఇది వాళ్ళకి ఇచ్చే ఫ్రీబీస్లో కావచ్చు, అంటే సంక్షేమంలో కావచ్చు, అధికారంలో కావచ్చు, అందరికీ సమభాగం రావాలి. అయితే ఇక్కడ క్యాష్ అనేది నేను ఓన్లీ క్యాష్ కుదరదు. దానికి కావాల్సిన హంగులు సందర్భంలో మీరే అన్నారు ఏమని, క్యాష్ ఉంటే చాలు రాజకీయాల్లో అని అనేసి. దానికోసం అడగడం అది కూడా అవసరం. అది కూడా అవసరం. అంటే రెండు ఉంటే రాజకీయాల్లో గెలుపు ఉంటేనే కాదు, ప్రజలు ఉండాలి మీతో. ఇది ప్రజలు మీతో ఉండాలి. నెల్లూరు సిటీలో తీసుకున్నామంటే 2019లో మీకు అవకాశం వచ్చింది, 2024లో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్కు వచ్చింది. అంటే ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. మరి వాళ్ళు ఓడిపోవడంతో ఆ సామాజిక వర్గం ఎలా ఫీల్ అవుతుందంటారు? ఒకటి, we should be happy that ఆ సామాజిక వర్గాన్ని రికగ్నైజ్ చేసి ఫస్ట్ టికెట్ ఇవ్వడాన్ని నేను ఏ పార్టీకి కానీ, తెలుగుదేశం కానీ, మనం అందుకే పార్టీల గురించి అందుకని చెప్తున్నా, తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్సిపి కానీ, కాంగ్రెస్ కానీ, సిన్స్ దే హ్యావ్ రికగ్నైజ్డ్ ఈ కమ్యూనిటీని ఇవ్వాలి అని 1947 నుంచి కానీ అగ్రస్థాయిలో ఉండే కమ్యూనిటీ ఇదే. అంటే యాజ్ ఎ మెంబర్స్ క్వాంటిటీ కౌంట్లో చూసుకుంటే ఈ రోజుకి కానీ ఎప్పుడు కానీ అదే. అయినా ఇప్పుడుకి గుర్తించారు, దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒకటి. నెంబర్ 2, ఒక సామాజిక వర్గంతోనే ఓట్లు వేస్తే గెలుస్తారు అనేది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో. మనం ఏదో అక్కడ పాత బస్తీలో లేము. ఇక్కడ సపోజు నెల్లూరు సిటీ తీసుకుంటే 23 to 24% ముస్లిం ఓటర్స్ ఉన్నారు. అయితే 23-24%తో మీరు గెలిచేస్తారా? ఇతర సామాజిక వర్గాలు వాళ్ళు మిమ్మల్ని మా నాయకుడు అని నమ్మాలి, ఇతను ఎక్కడ డిస్క్రిమినేట్ చేయడు అని నమ్మాలి, అందరినీ కలుపుకొని తీసుకెళ్తారని నమ్మాలి. ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు మీరు. ఎలా అంటే ఇప్పుడు ఏ పార్టీ అయినా ఇక్కడ మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో మీకు అవకాశం ఇస్తారు. ఇప్పుడు 2 సార్లు ఇచ్చి ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ టైం ఏ పార్టీ అయినా సాహసం చేయలేదు కదా, ఆ కమ్యూనిటీకి మళ్ళీ ఎట్లా ఇస్తారు టికెట్ అని అడిగేది. అది అంటే ఒకటి ఉంది, యాజ్ ఏ స్టేట్మెంట్ మీరు అడిగింది కరెక్టు. దాంట్లో కొద్దిగా లోతు వెళ్తే ఎప్పుడు ఇచ్చారండి? రేపు ఎలక్షన్స్ అంటే అప్పుడు ఇస్తారు, నెల ముందు ఇస్తారా? నీకు పెళ్లి గంటలో చేస్తా అంటే చేసుకోలేవు, నువ్వు పెళ్లి లుంగి కట్టుకోలేవు, పంచ. మీ వరకు అయితే ఓకే, నా వరకు కాదు. ఆయనకి కానీ 1.5 నెలల ముందు ఇచ్చారు. అబ్బాయికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ప్రొజెక్ట్ చేయాలి లీడర్గా. ఎమ్మెల్యే ఎంపీ అంటే ప్రజలు కానీ మిమ్మల్ని వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి కదా, ఇతను మాకు ఎమ్మెల్యేగా పనికి వస్తాడు, అతను ప్రొజెక్ట్ అందుకోసమే కదా మీరు ఈ నియోజకవర్గంకి ఇన్ఛార్జ్ ఉండండి అంటారు. దాని అర్థం ఏంది? మంచి చెడ్డలు మీరు చూడండి అని అర్థం. మంచి చెడ్డలు చూస్తూ ఉంటే మీ వ్యవహార శైలి ప్రజలకు అర్థమవుతుంది. మీరు బుట్టలో పెట్టుకొని ఒకడిని లోపల పెట్టుకొని ఆ రోజు వీడే హీరో అంటే ఎవరు?
అదే ఓటమికి వైఫల్యం అనుకుంటున్నాను. ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు. ఇప్పుడు ఇవ్వాలనుకున్న వైసీపీ ఈ రోజు నుంచి ప్రొజెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి ఈ అబ్బాయే, మీరందరూ ఆ రోజు చూస్తా, నేను ఆ రోజు ఎలక్షన్ ముందుకు అనలైజ్ చేస్తాను, కానీ ప్రస్తుతం ఈ అబ్బాయే అని చెప్పండి. లీడర్షిప్ పగ్గాలు ఇవ్వండి. ఎవరికి కానీ నేను చెప్పేది అంటే, ఇక్కడ మనం అన్ని సామాజిక వర్గం గురించి మాట్లాడదు, మీ సామాజిక వర్గం గురించి మాట్లాడు. ఏ సామాజిక వర్గానికి కానీ గోవింద్ స్వామికి ఇస్తే కానీ నీ కథ అంతే. అన్లెస్ యూ హ్యావ్ ఎ లెగసీ, మీ తాత పేరు మీ చెట్టు పేరు చెప్పుకొని ఉండే పరిస్థితి ఉంటే తప్ప, లేకపోతే మీరు రావాల్సిందే. లెగసీ రాజకీయాలకి దాదాపు చెల్లు అయిపోయింది. దానికి ఎక్స్పైరీ వస్తుంది. దేనికి కానీ దీనికి స్టార్టింగ్ కానీ రావాలి కదా. ఒకదానికి ఎక్స్పైరీ వస్తుంది, ఇంకో దానికి మీరు. చివరిగా నేను ఒక మాట అంటాను, ఇప్పుడు ఏ పార్టీ అయినా ఇన్ఛార్జీలుగా ఎవరు రేపు టికెట్ ఇవ్వగలుగుతారో వాళ్ళని ఇన్ఛార్జిగా పెట్టి ప్రమోట్ చేయమంటారు. అస్సలు ప్రమోట్ చేయాలి. పెళ్లి కొడుకు ఎవరు అనేది వాడికి ఒక డిఫరెన్షియేషన్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు మేక్ సమ్వన్ యువర్ రిప్రజెంటేటివ్ లీడర్, దాన్ని చేయాలి. అతనికి ప్రొజెక్ట్ చేయాలి. ఏ పార్టీ కానీ ప్రొజెక్ట్ చేయాలి. కుట్రపూర్వకంగా ఇచ్చినప్పుడు ఇట్నే ఉంటుంది. దానికి నిజంగా ఇవ్వాలంటే ముందు నుంచి. కుట్రపూర్వకంగా అంటే నేను ఒక మాట్లాడతాను సార్, అంటే మీకు కూడా కుట్రపూర్వకంగానే టికెట్ ఇచ్చారా? నేను ఆ రోజు మేయర్ వీళ్ళందరికన్నా నా స్థితి ఎక్కువ. ఎమ్మెల్యే కన్నా ఐ వాజ్ ది ఫస్ట్ పర్సన్ ఫర్ దిస్ 2 కాన్స్టిట్యుయెన్సీస్. నేను స్వయంగా అక్కడ వచ్చి కూర్చున్నాను. ఇది స్వయంగా అంటే తెలుగుదేశం నుంచి కాదు, నేను స్వయంగా వైఎస్ఆర్లో. ఇంకొక విషయం కూడా మర్చిపోయినారు, 2019 మీకు టికెట్ ఇవ్వాలని మీ సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశాయి. సిటీ ఇవ్వాలని, సిటీకి రూరల్కి. సిటీలో మీ గురువు గారు ఉన్నారు కదా, అందుకోసం ఇప్పుడు ఒకటి ఉంది. ఇది హోల్గా చూడాలి. మనం ఏ పార్టీ అయితే ప్రజలకు మేలు చేస్తుందో అది ముందు సస్టైన్ అవ్వాలి, అది ముందు గెలవాలి అనుకున్నప్పుడు కొన్ని దగ్గరలా త్యాగాలు చేయాల్సి వస్తాయి. నేను బెటరా, నారాయణ గారు బెటరా ప్రజలకు సేవ చేయడంలో, అన్ని విధాలుగా ఆర్థికంగా వ్యక్తిగతంగా సహాయం చేయడంలో అని పోలిస్తే నేనే నారాయణ గారు బెటర్ అని చెప్తాను. నేనే బెటర్ అని చెప్తా. ఒకవేళ నాదే పార్టీ ఉండి మీకే టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నా నేనే నారాయణకి ఇస్తాను. నేనే ఇస్తాను. దాంట్లో ఎక్కడ అంబిక్విటీ లేదు. కోరిక వేరు, అవసరం వేరు. ఫలితాలు వచ్చిన తర్వాత టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి నేతలు చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎలా అంటే, అరే ఈసారి మనం టికెట్ వచ్చి ఉంటే మనం ఎమ్మెల్యే అయిపోయి ఉండేవాళ్ళం కదా, ఒక గాలి తోలింది అనే భావనలో ఉన్నారు. ఆ భావన మీకు కూడా వర్తిస్తుందా? నేను గాలి తోలకపోయి ఉన్నా నేను ఈసారి గెలిచేవాడిని. ఇది గాలికి నాకు సంబంధం లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీలో చేరిన రోజు నుంచి ఈ రోజు దాకా 24/7 ప్రజల్లో ఉన్నా నేను. ఇది ప్రజల్లో ఎన్నుకోవాల్సింది ఇది. కాబట్టి గాలి ఉన్నా లేకపోయినా నేను ఈసారి గెలిచేవాడిని. మరి ఎందుకు పోటీ చేయలేదు? అవసరం, పార్టీకి అవసరం. ఏమంటే ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ ఈసారి సస్టైన్ కాకపోతే ఇప్పుడు ఉండే ఈ జగన్ రెడ్డి పాలన కావచ్చు, జగన్ రెడ్డి ఆలోచనలు కావచ్చు, జగన్ రెడ్డి చేసే దీనిలో ఈసారి మేము సస్టైన్ కాకపోతే ఇంకెప్పుడు సస్టైన్ కాలేం. వాళ్ళ యొక్క యాక్టివిటీసు, వాళ్ళు చేసే అకృత్యాలతో మేము రాకపోయి ఉంటే ఇంకెప్పటికీ ఉండలేము ఈ పార్టీ. కాబట్టి పార్టీ ఈసారి రావడం మాకే కాదు, పార్టీకే కాదు, ప్రజలకు కానీ అవసరం ఈసారి. ఇప్పుడు మీ కోరిక ఎప్పుడు నెరవేరుతుంది? ఎమ్మెల్యే కావాలన్న కోరికని ఎప్పుడు నెరవేరుతుందని మీరు భావిస్తున్నారు? నాకేమో ఒక ఎమ్మెల్యే అనే కోరిక నాకు ఎప్పుడు లేదు. ఆనెస్ట్గా ఆ రోజు అవసరం అనిపించింది. ఎమ్మెల్యే ద్వారా
ప్రజలకి బాగా చేయొచ్చు అనుకున్నాము, కానీ మేయర్తో ఇంకా బాగా చేశాము. ఆ ఎమ్మెల్యేలే నా దగ్గర స్లిప్ తెచ్చేది, ఇది రోడ్ ఏంటి సార్ అని. ఇది అక్కడ రోడ్ ఐ వాజ్ సో హ్యాపీ. సమాజంలో నాకు అన్ని రాజకీయ పార్టీలు ఒకటే. నాకు సూటిగా ఒక మాట్లాడతాను సార్. నాటి మీ ప్రత్యర్థి, నేటి మీ మిత్రుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పైన ప్రచన్న యుద్ధమే చేశారు. అంత అవసరం ఎందుకు వచ్చింది? నేను బేసిక్గా ఒక్కొక్క వ్యక్తి రాజకీయాలు చేసే విధానం వేరుంటుంది. ఇది మేబీ అతని టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎవరు కానీ డిఫరెంట్ మాడ్యూల్. ఇప్పుడు ఉదాహరణకి నెల్లూరులో పార్లమెంట్లో ఒక 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే మీడియాతో ప్రవర్తించే విధానం వేరుంటుంది, అధికారులతో ప్రవర్తించే విధానం వేరుంటుంది, ప్రజలతో ప్రవర్తించే విధానం వేరుంటుంది. కానీ ఆయన కావాల్సిన పని ఆయన చేయించుకుంటుంటాడు. ఇతను అంటే శ్రీధర్ రెడ్డి ఒక పొలిటికలీ హీస్ వెరీ, దాన్ని ఏమంటారంటే, నేను డొక్కా మొక్క తిరిగి వచ్చిన ఆయన అంటే దాన్ని నాకు రైట్ వర్డ్ రాలే. అంటే నేను తెలివిగల్లా అని చెప్పను, నెంబర్ 1 అని చెప్పను, డొక్కా మొక్క అంటే అన్ని కష్టాలు. అది అంటే కష్టం నుంచి వచ్చిన వ్యక్తి ఎవరిని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుసు, ఎవరికి బెదిరియడం తెలుసు, ఎవరికి భయపియాలి తెలుసు, ఎవరి దగ్గర తగ్గడం తెలుసు. సో ఆ యొక్క బ్యాటిల్ ఫీల్డ్లో ఆ సమయంలో ఏది కరెక్టో అది చేశాం. ఇది ఆ సమయంలో ఆ టైంలో ఏది కరెక్టో అది చేశాం. ఒకవేళ ఏది చెప్పున్నా నేను ఆధారాలు లేకుండా నేను ఏది మాట్లాడను కానీ నేను. అంటే మీరు చెప్పినటువంటి సత్యాలైనప్పుడు అది ఎన్ని కూడా వాస్తవాలే కదా మీరు మాట్లాడినటువంటి కూడా. నేను మీ టీవీల్లో చూపించినే చెప్పాను అంతే. నేను నిజాలు నిర్ధారించేవాడిని కాదు. సపోజ్ మీరు ఆధారాలు సహా చూపించారు కదా సార్. నువ్వు ఆధారాలు చూపించానండి, ఇంకెందుకు. నేను చెప్పేది ఏదైతే ఈయన గోవింద స్వామి అంటే ఈయన గోవింద స్వామి అని చెప్పాను నేను. నీ డిఎన్ఏ చూసి అంటే మీడియా మీద పెడుతున్నారు మీరు. అఫ్ కోర్స్ మీరు బాధ్యమైన వాళ్ళు కదా సార్, మీరు బాధ్యత ఉండేవాళ్లే కదా. అంటే నేను క్రియేట్ చేయలేదు ఏమి. నేను శ్రీధర్ రెడ్డి ఏం చేస్తున్నాడని ఈ రోజుకి, లేదా అనిల్ ఏం చేస్తాడు పొద్దున్న లేసి సాయంత్రం దాకా, వీళ్ళు ఏం వ్యాపారం చేస్తారు, వీళ్ళు ఏం తప్పులు చేస్తారు, ఈ రోజు దాకా ఒక్క వ్యక్తి గురించి కానీ నేను వ్యక్తిగతంగా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు, ఆ యొక్క ప్రయోగము చేయలేదు, చెయ్యను కానీ నేను. కానీ అవతల వైపు నుంచి మౌనమే వచ్చింది కానీ మీపైన ఒక్క విమర్శ కూడా చేయలే. దట్ ఈస్ ది స్ట్రాటజీ. కొన్ని దగ్గర నేను అదే చెప్పింది, ఎక్కడ తగ్గాలి కానీ స్ట్రాటజీ, ఎక్కడ ఎదుర్కోవాలి కానీ స్ట్రాటజీ. అంటే జనాలు అనుకోవడం ఏంటంటే ఆయన టీడీపీకి వస్తాడు, తిరిగి అక్కడి నుంచి పోటీ చేస్తాడు అనేది ఒకటి ఉండొచ్చు ఆయన స్ట్రాటజీ. ఇంకోటి ఏంటంటే మీ కమ్యూనిటీతో విరోధం ఎందుకు అనేది కూడా ఒక ఆలోచన ఉండొచ్చు కదా అని స్ట్రాటజీ. మేమిద్దరం మల్ల యుద్ధం కాదు కదా చేసుకునేది సార్, అంతకంటే ఎక్కువ సార్. నేను ఏ నియోజకవర్గంలో లేదు సార్. అంటే శ్రీధర్ రెడ్డి మిగతా వాళ్ళందరితో పోల్చుకుంటే డిటర్మినేషను, అన్ని విద్యలు తెలిసిన వ్యక్తి. ఐఎమ్ హ్యాపీ దట్ అతను నా అపోనెంట్ కాకపోయి ఉంటే నేను రాజకీయాలు, నేను పడిన శ్రమ, నేను పడిన కష్టము పడి ఉండేవాడిని కాదు, వేరే వాళ్ళు ఉండుంటే. అది కానీ నాకు బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఓకే, అట్లా తీసుకుంటున్నారు మీరు. అఫ్ కోర్స్ నా ప్రత్యర్థి అతనికి అన్ని విద్యలు తెలిసిన వ్యక్తి, అన్ని విద్యలు. నేను అవన్నిటినీ అనుభవించాను, అవన్నిటినీ ఆస్వాదించాను, అవన్నిటిపైన నేను దానికి జవాబీయడానికి నేను చేసిన కృషిలు నాకు రాజకీయంగా అవగాహన వచ్చిందంట. అఫ్ కోర్స్ నా అపోనెంటు
రాముడు మంచి బాలుడు ఉంటే నేను అదే మామూలు బాలుడు అయిపోతాడు. నేను అదే బాలుడిని, నాకు ఏం ఉండేది కాదు. అంతే. ఇది అనేక అంటే వాళ్ళు సస్టైన్ అవ్వడానికి వాళ్ళకి తెలిసిన పనులు చేశారు, దాన్ని రిటాలియేట్ చేయడానికి మాకు తెలిసిన పనులు చేశాము. యుద్ధంలో సైనికుడు ప్రత్యర్థి సైనికుడు ఏం చేస్తాడో దాన్ని ఎదుర్కొనే విధంగా వీడు కూడా మెలకువలు నేర్చుకుంటారన్నమాట. అట్లా అనుకోవచ్చు అంటారు. అఫ్కోర్స్ నేను అదే చెప్తున్నా, శ్రీధర్ రెడ్డి నా అపోనెంట్గా ఉండిన దానివల్ల నేను చాలా నేర్చుకోగలిగా. అంటే ప్రతి దానికి అతను యాక్షన్కి నా రియాక్షన్ ఉండాలి కదా, ఆ రియాక్షన్ ఉండాలంటే దానిపైన హోంవర్క్ చేయాలి కదా. సో అలా కాకుండా ఏదో మౌనంగా, ఇప్పుడు నారాయణ గారు లాంటి వాళ్ళు అనుకో అసలు ఏముండేది, ఏం పట్టించుకోడు ఆయన అయితే. అంటే మనం ఏంది అభివృద్ధి, నేను కానీ అంతే అభివృద్ధి, నేను కానీ చప్పట్లు కొట్టేవాడిని బాగా చేస్తున్నారు అని. దట్స్ ఆల్. అంటే ఒక రకంగా రాజకీయ మెలకువలు శ్రీధర్ రెడ్డి నుంచి నేర్చుకోవాలి. నుంచి కాదు శ్రీధర్ రెడ్డి వల్ల, నుంచికి వల్ల చాలా తేడా. ఓకే. ఇది శ్రీధర్ రెడ్డి వల్ల, నుంచి కాదు. ఇద్దరు కూడా ఒకే పార్టీలో ఇప్పుడు కలిసి నడుస్తున్నారు. పాత వ్యవహారాలన్నీ పక్కన పెట్టి కలిసిమెలిసి నిజంగా నడుస్తున్నారా, లేదు మనసులో ఇంకా కూడా అదే ఉందా మీకు? నిజాలు చెప్పాలి, నేను ఎప్పుడు శ్రీధర్ రెడ్డితో చాలా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు అనిల్తో కానీ మిత్రులుగానే ఉండేవాళ్ళం మేము. నా నేచరే, నేను అందరితో స్నేహితంగా ఉండే వ్యక్తిని. క్యాజువల్గా తీసుకుంటా, అంటే వాళ్ళ అవసరానికి అట్ట చేస్తున్నారులే అనుకునే వ్యక్తిని నేను. ఈ రోజుకి కానీ రూరల్ టికెట్ శ్రీధర్ రెడ్డికి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈకపోతే మంచిది అని చెప్పింది నేను. ఇది ఈకపోతే మంచిది అని చెప్పాను. అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక ఈక్వేషన్ నాకు మీతో డిస్కస్ చేశారు. అఫ్ కోర్స్ నాకు ఒక ఈక్వేషన్ చెప్పారు. ప్రస్తుతం మన పార్టీ పరిస్థితి, మనం ఎలాగ దీన్ని ముందుకు రావాలి, ఎలాగా ఇప్పుడు ఉండే క్లిష్ట పరిస్థితి నుంచి రావాలి, దాంట్లో మనం కొన్ని సాక్రిఫైజెస్ చేస్తే తప్ప ఇది రావు. అయితే నేను పార్టీ కోసం ఈ సాక్రిఫైస్ చేయడం కానీ నాకు సంతోషంగా ఉంది. ఇది ఎందుకంటే ఆ ప్రయోగం సక్సెస్ అయింది మాది. అదే ఆ ప్రయోగంలో నన్ను వాడడం ఐఎమ్ హ్యాపీ. ఇది ఉదాహరణకి నన్ను వాడారు, నన్ను సాక్రిఫైస్ చేసి ఆడ గెలవలేదు అనుకో, ప్రయోజనం ఏంది? అంతే. సో ఈరోజు శ్రీధర్ రెడ్డి గెలిచాడు. శ్రీధర్ రెడ్డి వల్ల కొన్ని అవి తూకం వేయలేము. ఆ బెనిఫిట్స్, ఆ అనుభవం ఉండే వాళ్ళకే తెలుసు ఆ బెనిఫిట్స్ ఏందనేది. సో రాష్ట్రం మొత్తం కానీ ఆ ప్రయోగం వల్ల ఒక ఇంపాక్ట్ వచ్చింది. సో దానివల్ల యాజ్ ఏ హోల్ ఇది ఈ ప్రయోగం నా సాక్రిఫైస్ వల్ల కానీ సక్సెస్ అయిందనే ఒక తృప్తి మీకుంది. ఎస్. మరి చంద్రబాబు గారు మీకు ఏమి హామీ ఇచ్చారు? అఫ్ కోర్స్ ఆయన చాలా ఐ మీన్ ఎక్కడ కానీ స్వరంలో కానీ మాటలో కానీ కమిట్మెంట్లో కానీ తేడా లేకుండా హామీ ఇచ్చారు. ఇప్పుడు 4 ఏళ్లుగా నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఎలా ఉంది? ఐ మీన్ అది ఒక ఇప్పుడు కన్నా ఇంక నుంచి కన్నా ఇంతకుముందు ప్రతిపక్షంలో అది అద్భుతమైన పోస్ట్. అది ఎందుకంటే పని చేయాలనుకున్నోడికి అదే అన్ని నియోజకవర్గాలు పక్క జిల్లాల నుంచి ఎక్కడి నుంచి నెల్లూరుకి ఏమైనా సమస్య ఉంటే నేరుగా వచ్చేది తెలుగుదేశం జిల్లా కార్యాలయానికి. వాళ్ళ సమస్యలు తీర్చడం, వాళ్ళ ఇష్యూస్ తెలుసుకోవడం, ఇది నిజంగా నాకు చాలా అనుభూతినిచ్చింది. ప్రజల సమస్యలు తెలుసుకునే ఒక అవకాశం వచ్చింది అధ్యక్షుడుగా. ఐ మీన్ ఐ థింక్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ. నేను ఫార్చునేట్, అదృష్టవంతుడిని. అంటే పని చేయాలని ఉన్నాను కాబట్టి, లేదంటే భారం. ఈ ఎన్నికల్లో టీడీపీ స్వీప్ చేసిన జిల్లాల్లో దాంట్లో మీ భాగస్వామ్యం ఎంత?
చాలా దగ్గరలో ప్రార్థించే పెదాలే చాలా గొప్పయి. మామూలుగా ఇది మనల్ని ఆశీర్వదిస్తేనే మనం చాలా సంతోషపడిపోతాం ఎవరైనా. మేము ప్రార్థించే పెదాలే కాకుండా పనిచేసే చేతులుగా కానీ ఆ అవకాశం వచ్చింది కాబట్టి ఐ ఫీల్ సో ప్రౌడ్. తిరిగి అధ్యక్షుడుగానే కొనసాగుతారా? అది వాళ్ళ అంటే ఇండికేషన్స్ వస్తాయి కదా మనకి. నాకు జీరో ఇండికేషన్స్. ఇప్పుడు కానీ మీరు అధ్యక్షుడు ఉంటే మంచిది అంటే నేను ఉంటాను, కొనసాగుతారు. ఆఫ్ కోర్స్. ఏది చెప్తే అది. అధ్యక్షుడు కాదు అక్కడ వచ్చి కూర్చో అంటే ఆడ కూర్చుంటా, వద్దు ఇంకా నీ సేవలు చాలు, నువ్వు ఏమైనా చూసుకో, వ్యాపారం చేసుకో అంటే వ్యాపారం చేసుకుంటా. జిల్లాలో తీసుకున్నామంటే ఈ ఎలక్షన్ తర్వాత అగ్రనేతలంతా పదవుల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉంటున్నారు. మరి ఈ అగ్రనేతలు రావడంతో ఏదైనా అంటే పెత్తనం నాకు కావాలా అనే ఒక ఆలోచన ఏదైనా వచ్చినప్పుడు ఏదైనా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉందంటారా? నాకు తెలిసి ఇది పెత్తనం ఏముంది దీనికి. అసలు ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు దే ఆర్ ది బాస్, రారాజులు వాళ్ళు బాస్. ఎస్. ఓకే, ఇక్కడ పెత్తనం ఏముంది? మీ గురువు గారు సిటీ ఎమ్మెల్యే మినిస్టర్ నారాయణ గారితో మీ బంధం ఎలా ఉంది? నాకు డే 1 నుంచి ఆయనతో వాళ్ళ కుటుంబంతో నేను చాలా సన్నిహితంగా ఉంటాను. చాలా నమ్మకం నా పైన పెట్టి ఉన్నారు వాళ్ళు. నేను వాళ్ళపై నమ్మకం పెట్టేది కాదు, వాళ్ళు నా పైన అంతే నమ్మకం పెట్టారు. నాకు మీరు ఇందాక చెప్పినట్టు మా సామాజిక వర్గం వ్యక్తికి ఇచ్చినప్పుడు కానీ కొన్ని సందర్భాల్లో చాలా క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా నా ధర్మంగా ఈ పార్టీకి నారాయణ గారు నన్ను నమ్మారు కాబట్టి ఆయన కోసం చేసిన విధానం కావచ్చు, ఇవన్నీ వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి కానీ చాలా తృప్తినిచ్చింది. నాకు కానీ చేసిన దానికి మంచి ఫలితాలు వచ్చాయి కాబట్టి నాకు కానీ చాలా సంతోషం ఉంది. అంటే అటువంటి వ్యక్తులు ఉండాలి, విపిఆర్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి. ఇంకొద్దిగా సమాజ సేవ చేసే ఇంకా 1-2 కానీ అయితే బాగా. అంటే నేను చెప్పేది ఈ పార్టీ అని చెప్పట్లే, రాజకీయాల్లో ఉండాలంటున్నా. రాజకీయాల్లోకి వచ్చి ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? ఓర్పు, సహనం, దాతృత్వం, దాని అన్నిటిగా అన్నా ఎక్కువ సమయస్ఫూర్తి నేర్చుకున్నా. ఇవే నేను నేర్చుకుంది. చివరగా మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటారు? నా చేతిలో ఉంటుంది. ఇది నా రాజకీయ భవిష్యత్తు నా చేతిలో ఉంటుంది. ఎందుకంటే ఎవరి కర్మఫలాలు వాళ్ళకు వస్తాయి. కర్మఫల సిద్ధాంతమే తన రాజకీయ భవిష్యత్తు అంటున్న నెల్లూరు టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి అంతరంగం ఇది. మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం సార్. థ్యాంక్ యూ స్వామీజీ.